దయచేసి ఎవ్వరూ అనకూడదు. ఎందుకంటే మన అవసరాల కోసం, మన పనుల కోసం మనం ఎంతో సమయం వెచ్చించుకుంటూ ఉంటాం. కనీసం ఎవరితో ఫోన్ మాట్లాడడానికన్నా సరే హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఈజీగా మనం వెచ్చిస్తాం. అలాంటిది భగవంతుడి కోసం, భగవంతుడి నామం కోసం మనకి ఈ ప్రాణంలో ఈ మట్టి బొమ్మ అనే ఈ బొమ్మకి ఉఫ్ఫను ప్రాణవాయువు ఊది మనల్ని నడిపిస్తున్నాడు. మనం ఇలా మాట్లాడుతున్నాము, ఇలాంటివన్నీ అనుభవిస్తున్నాము అంటే ఆయన దయ. ఆయనకి అలకొచ్చి, ఆయనకు కోపం వచ్చి మనల్ని పట్టించుకోవడం మానేస్తే మనం ఏమైపోతాం? అసలు మనకి ప్రాణమే ఉండదు. అలాంటి ప్రాణానికి మనం ఎంత రుణపడి ఉండాలి. ఈ 24 గంటల సమయంలో మనం భగవంతుడికి కనీసం ఒక్క అరగంట వద్దు, ఎందుకంటే కలియుగం అందరం బిజీ. ఒక్క పావుగంట ప్రతి ఒక్కళ్ళం కూడా నామస్మరణతో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మనసులో స్వచ్ఛంగా ఉండాలి. భగవంతుడి కోసం నేను చేయగలను, నేను చేస్తాను, నేను వస్తాను, నేను ఇస్తాను, ఇలా ఎప్పుడైతే మన మనసులు మారతాయో స్వామి కూడా మనల్ని అలాగే పట్టుకుంటారు. మనం ఏదైనా చెయ్యగలం, అది మాత్రం ఎవరైనా సరే మనసుల్లో గట్టిగా నిలుపుకోండమ్మా. అయిపోయింది, ఏమీ చేయలేము, ఎవరిలోనూ మార్పులు రావు, మన జీవితాలు ఇంతే అన్న మాట మాత్రం ఎవ్వరూ మాట్లాడద్దు. నిజంగా ఆవిడ ఆ మాటలు చెప్తుంటే నాకే ఒక రకమైన ఉద్రేకం వచ్చేసింది అన్నమాట. నిజం కదా. అంత డబ్బు, అంత విచ్చలబెడతానంత, అంత ఆనందంగా, అంత సంతోషంగా, అంత లగ్జరీగా ఉండే ఆవిడ అంత కష్టం పడింది, అంత బాధపడింది అంటే, అంత సూసైడ్ చేసుకోవాలన్నంత ఆలోచన వరకే వెళ్ళారంటే ఆవిడ అసలు ఎంత బాధపడి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళని చూస్తేనే కదమ్మా భగవంతుడిని ఇంకా మనం ఎంత దగ్గరికి వెళ్ళాలి, ఇంకా ఎంత చెయ్యాలని తెలుస్తుంది. నిజంగా ఇది మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఏదో రూపాన యథార్థ సంఘటనలు అని చెప్పి మనకి భగవంతుడు తెలియచేస్తూ ఆయన ఇంకా మనకి భక్తి భావాలు పెంపొందిస్తూ మనల్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారంటే మనం అదృష్టం. అమ్మ మనకి ఏమి వద్దమ్మా, మనకు స్వామి చాలు, శ్రీపాదయ్య చాలు. మనకు మంచి చెడ్డలు చెప్పడానికి ఆ దత్తస్వామి శ్రీపాదయ్య ఉన్నారు, మనకి ఆ బాబావారు ఉన్నారు. వాళ్లే మనం నడిపిస్తారు. మనం సద్గురువులు నమ్ముకుని వచ్చాం ఇక్కడికి. సద్గురువు ఎప్పుడు కూడా సన్మార్గమే చూపిస్తారు, గురువు ఎప్పుడు కూడా మంచి మార్గమే చూపిస్తారు. కాబట్టి మనం పట్టుకున్న వాళ్ళు అందరం కూడా సద్గురు పాదాలు పట్టుకున్నాం. మనకి ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం రాదు. కష్టం వచ్చినా సుఖం విలువ తెలియడానికే, అది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. కష్టం వచ్చింది, మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, మాకే ఎందుకు ఈ కష్టాలు అంటే మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా? కష్టం విలువ తెలిస్తేనే భగవంతుడి విలువ తెలుస్తుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళకే సుఖం విలువ తెలుస్తుంది. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళం గుర్తు పెట్టుకోవాల్సింది. పడిన చెట్టు పడినట్టు ఉండదు. అది కంప్లీట్ ఎండిపోయింది అనుకోండి, పనికిరాదు, తీసి పడేయచ్చు. అది ప్రాణంతో వాలిపోయింది అంటే ఖచ్చితంగా దాని వేళ్ళ నుంచి మొలకలు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి మనం స్వామిని నమ్ముకున్నాము, మనకి ఎటువంటి కష్టం ఉండదని పరిపూర్ణమైన నమ్మకంతో అందరం కూడా ముందుకు వెళ్దాం. స్వామి అలా మన చేతుల్లో కనపడ్డారు అంటే నిజంగా ఎంత అదృష్టం. కన్నుల పండగ కదండి అసలు నిన్న పారాయణం. అలాంటి పారాయణాలు చేసుకుంటూ ఇంకా చాలా మందికి స్వామిని వెల్లడి చేస్తూ, స్వామి పట్ల మన భక్తి ప్రపత్తులు పెంచుకుంటూ, మనం ఆదర్శంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జయ గురుదత్తమ్మ. అందరికీ జయ గురుదత్త. అందరికీ జయ గురుదత్తమ్మ. అందరికీ జయ గురుదత్తమ్మ. జయ గురుదత్త. ఓకే, ఎవరైనా ఏమన్నా చెప్పేది ఉందమ్మా? ఎవరైనా మాట్లాడతారా? ఏమన్నా